ప్రైజ్ ది లార్డ్ అండి. మరొకసారి మనం అందరం కలుసుకోవడానికి యేసయ్య ఇచ్చిన కృపను బట్టి ఆయనకే వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకు కూడా మరొకసారి జీసస్ మెలోడీస్ అనే ఈ ఛానల్కు స్వాగతం. మీరు ముందుగానే చూసినట్టుగా ఈరోజు మన ధ్యానాంశం చూశారు కదా. ఈ విషయం గురించి నాకు ఎప్పటి నుంచో డౌట్ అనమాట. ఈ దాదాపు వీడియోస్ అన్నీ కూడా నా అనుమానాల్లోంచి వచ్చినవే. నాకు వాటి పట్ల ఎట్లా క్లారిటీ వచ్చింది అనేదే మీతో షేర్ చేసుకుంటాను. వాక్యం చదివేటప్పుడు ఈ అంశాల మీద సరిగ్గా అర్థమయ్యేది కాదు నాకు. దాన్ని దేవుడు చక్కగా వివరించారు మనకి. ధ్యానాంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలకు వందనాలు ప్రభువా. ఈరోజు మరొకసారి మీరు ఇచ్చిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంత శ్రేష్టమైన సమయం మీ సన్నిధిలో గడపడానికి మా ప్రియులందరికీ మీరు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. ఈనాటి వాక్యాంశంను మీరు మాకు సవివరంగా అందించమని, దానిలో ఎలాంటి అరమరికలు లేకుండా స్పష్టంగా మీ హృదయమును మీరు తెలియజేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఏమనుకున్నాము ఈరోజు అంశము, కైసరువి కైసరునకు, దేవునివి దేవునికి. నాకు ఈ వాక్యం చదివేటప్పుడు చాలా ఎంత కన్ఫ్యూజన్ ఉంది. అసలు ఆయన ఉద్దేశం ఏంటిది? ఏ ఉద్దేశంతో ఈ మాట అన్నారు యేసయ్య? కైసరువి కైసరునకు ఏంటిది, దేవునివి దేవుకునే. ఓకే, కైసరువి కైసరునకు అంతవరకు అర్థమైంది. ఆ రెండో పార్ట్ అస్సలు అర్థమయ్యేది కాదు నాకు. ఇంతకీ అది ఏమంటున్నారో ఆయన వెలుగులో నుంచే మనం చూద్దాం. ఆయన వాక్యపు వెలుగులో నుంచే మనం తెలుసుకోవాలి. ఏ విషయమైనా, ఏ విషయానికైనా బైబిలే మనకు సమాధానం ఇస్తుంది. మొదటిగా అసలు ఈ పదం ఎక్కడుందో చూద్దాం. ఈ వాక్యాంశం మత్తయి సువార్త 22వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. చూడండి, మీకేమి తోచుచున్నది? కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. దేని గురించి అంటే, పరిసయ్యులు ఆయనని చిక్కుల్లో పెట్టడానికి ప్రయత్నించిన సందర్భం. ఎందుకంటే అప్పటికే యేసయ్య ఆ సమాజంలో, ఆనాటి సమాజంలో ఆయన బోధ ఎట్లా ఉందంటే, ఎప్పటి నుంచో కేవలం రూల్స్కి కట్టుబడి ఈ పరిసయ్యులు, శాస్త్రులు ప్రజల మీద అధికారం చెలాయిస్తుంటే, ఈయన బోధ ఒక విప్లవాత్మకంగా ఉందన్నమాట. అంటే సమాజంలో ఒక అంటరానితనం, ఒక సామాజికంగా చాలా అరాచకంగా పరిసయ్యులు, శాస్త్రులు ప్రవర్తించారు అన్నట్టు. దాదాపు మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఒకప్పుడు మన భారతదేశంలో బ్రాహ్మణులు, ఉన్నత కులాల వాళ్ళు మిగతా జనాలను ఎట్లా ట్రీట్ చేశారు, అదేవిధంగా యూదులు, అందులోనూ పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు. పరిసయ్యులు అంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అమలు చేసేవాళ్ళు అన్నమాట. వీళ్ళు ఒక పై స్థాయిలో ఉండి కింది జనాలని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. వాళ్ళని చూడడం కూడా మన అంటరానితనంలో దళితులను, ఉన్నత కులాల వాళ్ళు ఎట్లా చాలా నీచంగా చూసేవాళ్ళు, అలాంటి కార్యక్రమాలు యూదుల్లో జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు. వాళ్ళు అనవసరమైన పద్ధతులు, ఆచారాలు అనేకం వాళ్ళ మీద మోపి వాళ్ళ బ్రతుకును భారం చేసేస్తారనమాట. ఇవన్నిటిని కూడా అంటరానితనాన్ని అని అంటే, ఇతరులను, సమరయులను, సుంకరులను దగ్గరికి రానివ్వకపోవడం, వాళ్ళు పాపులను ఎంచడం, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకపోవడం, అసలు వాళ్ళ నీడే పడకపోవడం, ఇట్లాంటి అనేకమైనవి ఉన్నవి యూదుల్లో. మూఢాచారాలు, వాటిని అన్నిటినీ వ్యతిరేకించిన వాడు యేసయ్య. ఆయన బోధలో మనిషి ప్రేమించాలని సూచించారు కదా. ఇలాంటివన్నీ యూదులకు నచ్చలేదు. ఇంకా అనేకమైనవి ధర్మశాస్త్రపరంగా ఆయన చెప్పే మాటలు, నేనే దేవుని కుమారుని అనడము, మెస్సయ్య అంటే రాజు, మెస్సయ్య ఎందుకు వస్తాడు ఇప్పుడే? వీళ్ళ ప్రకారం, యూదుల ప్రకారం వాళ్ళు అనుకునేది అంటే పెద్ద రాచరిక దర్పంతో వస్తాడు మెస్సయ్య. ఆయన ఒక నూతన రాజ్యాన్ని స్థాపిస్తాడని ఎదురు చూస్తున్నారు. ఆయన రాజ్యం
రాజ్యం అనేది పెద్ద రాజకుమారుడిగా కాదు, ఆయన దీనత్వంతో ఉంటారని, ఆయన రాజ్య స్థాపన మనుషుల హృదయాల్లో జరుగుతుందని యూదులకు అర్థం కాలేదు. ఇతరుల రాజ్యాల్లాగానే ఆయన ఒక రాజు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, ఆయన చేతిలో ఖడ్గం ఉంటుంది, మా అందరికి పదవులు వస్తాయి అనుకుంటున్నారు అనమాట. అట్లాంటి ఒక గొప్ప రాజు అనుకున్నారు. ప్రజలు కూడా ఏమనుకున్నారు, ఈయన రాజును చేసేద్దామనే ఆలోచన వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు ఉచితంగా ఆహారం తిన్నవాళ్ళు కదా, అందుకని ఈయన దగ్గర ఉంటే అసలు సంతృప్తిగా భోజనం దొరుకుతుంది, ఎవరికి వండుకునే పని లేదు, మనం ఆహారం కోసం తిప్పలు పడే పని లేదు, అందరం వచ్చి ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మాటలు వినొచ్చు, హాయిగా అక్కడే తినొచ్చు, హాయిగా ఉండొచ్చు అనుకున్నారు. వాళ్ళు ఒక రకంగా ఆయనని రాజుని చేద్దాం అనుకున్నారు. ఈ మాటలను అలుసుగా చేసుకొని వీళ్ళు ఏ రకంగా కూడా వీళ్ళు యేసయ్యను ఎదిరించలేకపోతున్నారు కనుక వీళ్ళు ఏమనుకున్నారంటే, మన వల్ల కాదులే, కైసర్కి అప్పచెప్తే ఈయన సంగతి ఏదో రాజే చూసుకుంటాడు, ఈయనకి ఈ రాజుకి వైరం పెట్టేసేద్దాం అనుకున్నారు అన్నమాట. ఇప్పుడు కైసరు అంటే ఇప్పుడు మోడర్న్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్లో ఏమంటారంటే సీజర్ చక్రవర్తి అంటారు. సీజర్ చక్రవర్తి 1 and 2 3 4 అట్లా ఉండేది. అయితే ఆ సమయంలో ఆ రోమన్ చక్రవర్తిని నేరుగా ఎవరైతే పరిపాలిస్తున్నారో, మన దేశాన్ని భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా పరిపాలించారో ఆ కాలంలో, యేసయ్య జీవించిన కాలంలో యూదులను, ఇజ్రాయేల్ ప్రాంతాన్ని రోమన్లు ఆక్రమించారంట. రోమన్లు వలస రాజ్యంగా ఏర్పాటు చేసుకున్నారు ఇజ్రాయేలును. వాళ్ళే రాజుగా ఉంటారు, వాళ్ళు పన్నులు వసూలు చేస్తారు, అక్కడి రాజ్యంలో ఉన్న సొత్తంతా కూడా వాళ్ళ సొంత మాతృదేశానికి తరలించుకుపోతారు. అచ్చంగా మన భారతదేశం ఎట్లా జరిగిందో అట్లాగే జరుగుతుంది. మన భారతదేశం అనే కాదు, ఏ వలస రాజ్యంలోనైనా జరిగేది ఇదే. అక్కడున్న సంపద, వనరులు, వాళ్ళ శ్రమ అంతా కూడా ఈ వలస రాజ్యం అనేది ఉపయోగించుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ యూదుల మీద పన్ను విధించారు కాబట్టి ఈయనను వచ్చి అడుగుతున్నారు అన్నట్టు, మరి యేసయ్య మనం స్వతంత్రులం కదా, అంతకుముందు కూడా మన మీద ఎవరు రాజులు లేరు, ఒకవేళ ఉన్న యూదుల దగ్గర ఎవరు పన్ను వసూలు చేసేవాళ్ళు కాదు, ఇతరులు ఎవరన్నా యూదా సామ్రాజ్యంలోకి ఎవరైనా బ్రతుకు తెరువుకు వస్తే అన్యులు పరదేశీయుల దగ్గరే పన్ను వసూలు చేసేవారు, కానీ సొంత యూదా ప్రజల మీద ఏ రాజు కూడా, అంటే యూదుల రాజు, ఇజ్రాయేలీ రాజు, యూదుల రాజు అంటే వాళ్ళ రాజే కదా, దావీదు, సొలొమోను ఇలాగనమాట. వాళ్ళలో అనేక మంది రాజులు పరిపాలించారు కదా, వాళ్ళెవ్వరు కూడా యూదుల మీద పన్ను వసూలు చేసినట్టుగా లేదు. మరి వీళ్ళేంటి, వాళ్ళ రాజ్యం కాదు, ఏం కాదు, ఎక్కడి నుంచో వచ్చి మన రాజ్యాన్ని మనల్ని ఆక్రమించుకొని, మన దేశాన్ని ఆక్రమించుకొని మనల్ని బానిసలుగా చేసి మన మీద పన్ను వసూలు చేస్తారు, ఇది న్యాయమా అని అడుగుదాము. ఎట్లాగూ యేసయ్య ఏమంటారంటే, వాళ్ళు అనుకున్న మాట, ఎట్లా వీలవుతుంది, మనం పన్ను కట్టకూడదు, మనం ఏమన్నా వాళ్ళకి దాసులమా, మనం స్వతంత్రులం కదా, వాళ్ళు మనల్ని ఆక్రమించి ఉన్నది కాకుండా ఇంకా మళ్ళీ వాళ్ళకి పన్నులు ఎందుకు కట్టాలి, ఇది న్యాయం కాదు, అన్యాయం, వాళ్ళకి కట్టకండి పన్ను అంటారేమో. అది ఆసరాగా చేసుకొని ఆ మాటను మళ్ళీ కైసరుకి అంటిస్తే అప్పుడు ఆ నేరం ఎట్లా ఉంటుంది అంటే, ఒక రాజద్రోహం చేసిన కింద లెక్క అనమాట. అంటే కైసరు విధించిన ఒక శాసనాన్ని ఈయన అతిక్రమించినట్టు. పన్ను ఆయన విధిస్తే నేను కట్టను అని ఎదురు తిరిగితే, కట్టకూడదని ప్రజల్ని ప్రేరేపిస్తే అది రాజద్రోహం అవుతుంది, తీవ్రమైన నేరం కింద పరిగణిస్తారు. కాబట్టి మనం చేయలేని పని ఏదో ఆ రాజ్యాలకే అప్పగిస్తే, ఆ రోమన్ చక్రవర్తికే గనక అప్పగిస్తే ఆయన చూసుకుంటాడు. ఆయన లెక్కలు, వాళ్ళ చట్టం ప్రకారం ఏం శిక్షలు ఉన్నాయి అమలు అయిపోతాయి. ఇంకా మనకు స్వకార్యం రెండు అయిపోతాయి, హాయిగా ఈయన అడ్డు లేకుండా పోతుంది అని అనుకున్నారు అన్నమాట. అని మెల్లగా ఆయన దగ్గరికి వెళ్ళి, నీకేమనిపిస్తుంది యేసయ్య, మరి మనం స్వతంత్రం కదా, రాజుకు పన్ను కట్టాలా సీజర్కు అని అడిగారు. అయితే ఆయన చాలా తెలివిగా, ఆయన ఆలోచనలు ఎరగని వాడేం కాదు కదా, మన మనసులో ఏముందో మనం తల్లి గర్భంలో పడకముందే ఆయనకు తెలుసు కనుక ఆయన సులువుగా తెలుసుకున్నాం. నన్ను ఎందుకు మీరు ఇరుకొనబెట్టాలని చూస్తున్నారు, సరే మీకు టిట్ ఫర్ టాట్ నేను తప్పకుండా చేస్తానని, సరే పన్ను రూక ఒకసారి చూపించండి నాకు, మీరు పన్ను కట్టాలంటే ఏ కరెన్సీలో కడతారు, రోమన్ చక్రవర్తులకు కరెన్సీలో కట్టాలి.
అప్పటికి కరెన్సీ వచ్చేసింది. అంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, కానీ ఇప్పుడు కరెన్సీ వచ్చింది కదా, ఎందులో కడతారు మీరు పన్ను, ఏ ప్రామాణికం తీసుకుంటారు అని అడిగితే వాళ్ళు ఇదిగో ఈ ప్రామాణికంగా వాళ్ళదే ఈ కాయిన్, ఒక రోమన్ చక్రవర్తి ముద్రించిన ఒక దేనారం అంట, దీనార్ అంటారు కదా ఇప్పుడు, ఆ దేనారాన్ని చూపించారు. చూపిస్తే దాని మీద ఎవరిది ఉందంటే ఆ సీజర్ యొక్క ముద్ర ప్రింట్ ఉంటుంది కదా. ఇప్పుడు మన కాయిన్స్ మీద అయినా గాంధీ గారి ముద్ర ఉంటుంది, కొన్ని చోట్ల ఇందిరాగాంధీ ముద్ర ఉంటుంది. అయితే దాని మీద సీజర్ చక్రవర్తి బొమ్మ ఉంది. ఆ పైన రాసినది కూడా ఏమని రాసి ఉంటుంది, ఒక దేనారం అని రాసి ఉంటుంది. ఆయన పేరు సీజర్ చక్రవర్తి అని, ఒక రూపాయి అని, ఒక దేనారం అని, ఇయర్ దాన్ని ముద్రించినవి ఇవన్నీ ఉంటాయి దేని ఈ కాయిన్కి. అట్లా ఉంచినప్పుడు చూసి ఆయన అడిగారు, ఇదిగో దీని మీద ఉన్న రాత, దీని మీద ఉన్న ముద్ర ఎవరిది చెప్పండి అని. వాళ్ళే ఇందులో ఏముంది విషయం అంటే అది సీజర్దే అన్నారు. అంటే మరి ఇంకేం, సీజర్ది అయితే సీజర్కి ఇచ్చేయండి అని ఊరుకోకుండా, సీజర్దే కదా దీని మీద ముద్రించింది కాబట్టి ఇది సీజర్దే, కాబట్టి ఈ పన్ను సీజర్ది కాబట్టి ఆయన దానికి ఇచ్చేయండి అన్నారు. ఆ తర్వాత ఇంకొక మాట దానికి కలిపింది ఏంటంటే, దేవుడికి ఇచ్చేయండి అన్నారు. ఈ మాట నాకు అస్సలు అర్థం కాలేదు. దేవుడికి ఇచ్చేయండి అంటే ఏది దేవుడిది, దేని గురించి మాట్లాడుతున్నారు యేసయ్య అని చూస్తే, చాలా ధ్యానం చేస్తే చాలా విషయాలను రెఫర్ చేస్తే నాకు అర్థమైనది ఏంటంటే, ఒక గొప్ప సంగతి, నేను ఊహించనిది, నేను అస్సలు అట్లాగే ఉంది ఆయన ఉద్దేశం అని ఆ కోణంలో యేసయ్య చెప్తున్నారని నేను గ్రహించలేకపోయాను. చూడండి, అసలు మరి మనమైతే ఏమనుకుంటామంటే, యేసయ్య మనకు ఒక మార్గదర్శకం ఇచ్చారు ఇట్లాంటి విషయాలలో. ప్రభుత్వానికి పన్ను కట్టడానికి ఆయన ఎప్పుడు వ్యతిరేకి కాదు. ఇందులోనే అంతకు ముందు, ఈ సంఘటన కంటే ముందు అరశెకెలు పన్నుని ఒకటి కట్టాల్సి వస్తుంది. సీమోను ఆయన దగ్గరకు వచ్చి అరశెకెలు పన్ను సీమోన్ దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారనమాట ప్రభుత్వం నుంచి అధికారులు, యేసయ్య మీ బోధకుడు పన్ను కట్టడా, అరశెకెల్ అనే పన్ను కట్టడా అంటే, ఎందుకు కట్టాడు, తప్పకుండా కడతారు అన్నప్పుడు ఆ సంగతి ఆయన అడుగుదామని వచ్చేలోపు యేసయ్య అంటారు, సీమోను మరి ఈ భూ సంబంధ రాజులు ఎవరి మీద పన్ను విధిస్తారు, కుమారుల మీదనా లేక అన్యుల మీదనా అని అడిగితే, అన్యుల మీదనే, పన్ను ఎవరైనా కూడా అన్యుల మీదనే విధిస్తారు. అంటే మరి అట్లయితే కుమారులు స్వతంత్రులే కదా, అయినా సరే కుమారులు స్వతంత్రులు అంటే ఈయన ఉద్దేశం ఏంటిదంటే, యేసయ్య ఉద్దేశం ఈ లోకపరమైన రాజులైతే అన్యుల మీద విధిస్తారు, కానీ మనం పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కదా, యూదులము, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళం, దేవుణ్ణి విశ్వసించే వాళ్ళము, యెహోవా దేవుణ్ణి ఆరాధించే మనము, ఈ రాజ్యం మనది, దేవుడి రాజ్య స్థాపన జరగబోతుంది, మనం అందరం ఆ దేవుని యొక్క పిల్లలం. ఆ రాజుల్లో ఆయన రాజు అయినప్పుడు మనం పిల్లలం కదా. అప్పుడు రాజు ఎక్కడైనా కొడుకు దగ్గర పన్ను వసూలు చేస్తారా? కాబట్టి మనం అందరం ఆయన పిల్లలం కనుక మనం స్వతంత్రులమే, మనం పన్ను అవసరం లేదు. అయినప్పటికీ ఈ లోక ఆచారాన్ని అనుసరించి పన్ను కట్టేద్దాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే, వెళ్ళి ఒక గాలమై నదిలో, సముద్రంలో ఒక చేప పడుతుంది, దాని నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, నీకు ఒక అరశెకెలు, నాకు ఒక అరశెకెల్, ఒక షెకెల్ ఇచ్చేయి అని చెప్పారు. అంటే పన్నును ఎగ్గొట్టమని చెప్పలేదు యేసయ్య, అది కూడా అప్పు కూడా చేయమని చెప్పలేదు. చూసారా, ఇంకెవరినైనా ఒక షెకెల్ ఇచ్చారా, నేను తర్వాత ఇస్తానని అనలేదు ఆయన. పోనీ ఆయన అడగకపోయినా ఇచ్చేవాళ్ళు అనేకులు అప్పుడు, కానీ ఆయన ఆ పని చేయలేదు. చూడండి, మనకి ఏదైనా కావాల్సి వస్తే అది ఎట్లాగో వస్తుందో ఉచితంగా మనం తిరిగి కట్టని అవసరం లేకుండా ఉంటాయి ఆయన కార్యాలు. ఇది ఒక ఉదాహరణ చెప్తున్నాను. నేను అంతకుముందు చెప్పాను కదా ఒక వీడియోలో, యేసయ్య మన అప్పు తీరుస్తాడా, ఖచ్చితంగా తీరుస్తాడు. ఇది కూడా ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒక అరశెకెలు, ఒక షెకెల్ తీసుకొచ్చి కట్టేస్తాం. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, యేసయ్య ఈ లోకంలో ఆయన అధికారాలన్నీ కూడా దేవుని ద్వారానే కలుగుతున్నవి. ఏది కూడా ఆయన అధికారం తప్పి లేదు అని రోమీలకు రాసిన పత్రికలో
చెప్తారు పౌలు గారు. లోకంలోని ప్రతి అధికారం ఆయన వలన కలిగినవే కాబట్టి అధికారులకు లోబడాలని, అధికారాన్ని గౌరవించాలని బైబిల్ చెప్తుంది. తీతుకు రాసిన పత్రికల్లో కూడా ఈ అధిపతులను, అధికారులను గౌరవించాలని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. పౌలు గారు రాయించారు. కాబట్టి ఈ లోకపరంగా మనము ఏమైనా ట్యాక్సులు మనం కట్టాల్సి ఉంటే నిజాయితీగా కట్టేయాల్సిందే. ఇక ఆ కట్టేదేదో ఇది సీజర్ది కాబట్టి ఇది ఇక్కడ ఒక సెటైరిక్గా, ఒక హ్యూమరస్ వేలో వాళ్ళకి టిట్ ఫర్ టాట్ లాగా ఏంటంటే ఎత్తుకు పై ఎత్తులాగా యేసయ్య మాట్లాడారనమాట. మళ్ళీ వాళ్ళు నోరు ఎత్తకుండా ఒక మాట చెప్పి పంపించారు. అసలు వాళ్ళకట ఆ మాట విని ఆశ్చర్యపోయారంట, అసలు ఊహించలేదంట అట్లాంటి మాట అంటారని. వాళ్ళు ఇరికిద్దామని వచ్చి వాళ్ళే ఇరుక్కుపోయారు అనమాట. ఇంకేం చేయాలో తోచలేదు వాళ్ళకి, వెళ్ళిపోయారు సైలెంట్గా అక్కడి నుంచి జారుకున్నారు. అంత గొప్ప తెలివితేటలు సమయానికి సందర్భానికి తగినట్టు మనం కూడా కలిగి ఉండాలండి. అంటే ఎదుటి వాళ్ళ వలలో మనం పడకుండా జాగ్రత్తగా సమాధానం చెప్పగలిగేంత చాతుర్యము, తెలివితేటలు మనకు ఉండాలి. దేన్ని ఎట్లా వస్తాయంటే బైబిల్ ద్వారానే వస్తాయి. ఇంకా మనకు లోకం నుంచి మనం ఏం తెచ్చుకోవడానికి అక్కడ ఏం లేదు. జ్ఞానం అంతా కూడా బైబిల్లోనే ఉంది. ఆయన వాక్యమే జ్ఞానము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం అన్నారు కదా. సొలొమోనే అంతే, ఇక మనం ఎంత. ఇప్పుడు ఆ రెండో మాట దగ్గరకు వద్దాం. దేవునిది దేవునికి. ఇప్పుడు ఒకే సందర్భంలో ఈ రెండో మాట మాట్లాడుతుంది. ఈ పై రూపము రాత కైసరిదైతే అది ఆయనకి ఇచ్చేస్తే, మరి దేవుని రూపము దేవుని రాత ఎక్కడ ఉంటే అది ఆయనది, అంతే కదా. ఈ కాయిన్ మీద ఉన్న రూపము రాత ఈ కాయిన్ మీద ఉన్నాయి గనక ఈ కాయిన్ అనేది కైసరికి చెందితే, మరి దేవుడి రూపము దేవుడి రాత ఉన్నాయి ఏమున్నాయి? ఒకవేళ ఉంటే అవన్నీ దేవుడికి చెందాలి కదా. మరి ఆయన పై రూపము ఆయన రాత ఎక్కడున్నాయి అంటే రండి చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం తీయండి. ఆదికాండం 1వ అధ్యాయం 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వాని సృజించెను. మరి ఈ రూపం, మన రూపం ఎవరిది అంటే దేవుని రూపం ఎవరికి ఉంది? మనుషులకే కదా. ఇంకా అట్లాగే ఇంకొకటి మీకు చూపిస్తాను, మంచి రెఫరెన్స్. ప్రకటన గ్రంథం తీయండి 22:4. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఆయన రాత ఎక్కడ ఉంటుందంట? వారి నొసళ్ళ యందు ఉండును. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. ఈ రూపం ఆయనదే. ఈ రూపం చెక్కుకున్నాడు ఆయనే. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను అని అంటాడు దేవుడు. చెక్కుకున్నాడు. పైగా మన నుదుటి మీదంట ఆయన నామం రాసి ఉన్నదంట. నుదుటి మీద ఆయన నామం ఉంటే ఒక కాయిన్ మీద, సీజర్ యొక్క కాయిన్ మీద ఆయన రూపం ముద్రించుకున్నాడు, ఆయన రాత రాసుకున్నాడు, సీజర్ అని ఆయన పేరు రాసుకున్నాడు కాబట్టి అది ఆయనదే. మరి దేవుడు కూడా ఆయన రూపాన్ని ముద్రించుకున్నాడు, ఆయన రాత రాసుకున్నాడు మనుషుల మీద. అప్పుడు ఈ మనుషులు ఎవరు? వాళ్ళు దేవుడు వాళ్ళే కదా. అయితే అందరూ దైవజనులు చాలామంది దీన్ని ఇంటర్ప్రిట్ చేసిన విధానం ఏంటిదంటే, దేవుడి కంటే దేవుడికి చెందాల్సిన కానుకలు ఏంటి, దశమ భాగాలు ఇవి అడుగుతున్నారు దేవుడు, ఇవి ఇచ్చేయమంటున్నారు అని అనుకున్నారు. కానీ నిజానికి ఇక్కడ మనం దశమ భాగం సందర్భం రాలే. ఆయన ఒకే విషయాన్ని చూపించి రెండిటికి ఒకే విధంగా వర్తించేటట్టు చెప్పారు. అదే దీని పైరాత రూపము ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి, దేవుడి పైరాత రూపము ఎక్కడుంటే అది దేవుడికి ఇచ్చేయండి. ఇది ఆయన చెప్పింది. అంతేగాని దీన్ని మళ్ళీ కానుకలకు దశమ భాగాలకు అప్లై చేయడానికి
ఉద్దేశించింది కాదు ఇక్కడ. ఇచ్చేయమన్నారు కానీ ఈ సందర్భంలో ఆ మాట చెప్పలేదు యేసయ్య. చాలా సెటైరిక్గా, హ్యూమరస్గా, ఒక వాక్చాతుర్యంతో, అత్యంత జ్ఞానంతో ఈ మాట మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి మనము సజీవ యాగంగా ఆయనకు సమర్పించబడాలి. సజీవ యాగం అంటే ఏంటిదండి? యాగం అంటే చనిపోవడం. చచ్చిపోతే బలి యాగం అంటారు. బలి యాగం చంపేసి యాగం చేస్తారు. హోమంలో వేసి కాలిస్తే అది దహనం అయిపోతుంటే అది యాగం అన్నమాట. మన దేశంలో అనేక యాగాలు ఉన్నాయి. అశ్వమేధ యాగం, వాజపేయ యాగం, అగ్నిష్టోమ, ఇలాంటి యాగాలు చేస్తుంటారు చేసేవాళ్ళు. నరమేధ యాగం కూడా జరిగింది. అంటే మనుషుల్ని బలిచ్చి దహనం చేసేయడం అన్న దేవుడికి. అయితే దేవుడు అనేది ఏంటంటే సజీవంగా బ్రతికి ఉండే మనం ఆయన కోసం సమర్పించుకోవాలంటే బ్రతికుండి మన శరీరంతో చేసే ప్రతి కార్యం కూడా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఆయన కోసమే చేయాలి అని చెప్పడం అన్నమాట. అంతేగాని చనిపోవడం అని కాదు అర్థం ఇక్కడ. ఇంత గొప్ప విషయము ఈ ఒక్క మాటలో, కైసరువి కైసరునకు, దేవునివి దేవునకు. ఎంత బాగుందో ఈ పదం. నాకు విన్నప్పుడు ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది కానీ అర్థమయ్యేది కాదు. దేవుడు ఇంత చక్కగా మనకు వివరించినందుకు ఆయనకి వందనాలు తెలియజేసుకుందాం. మీరు ఈసారి బైబిల్ చదివేటప్పుడు ఈ దృక్కోణం నుంచి ఆలోచించండి. ఇది ప్రతిసారి ఆయన కానుకలు, దశమ భాగాల గురించి మాట్లాడాడు. ఆయన హృదయం కోరుకునేవాడు. అంతకంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా ఆయనకు కావాల్సింది హృదయం. కానీ కానుకలు వద్దని కాదు. ఆయన ఏం చేసుకోడు కానుకలను ఆయన, కానీ ఆయన విధించిన ఒక రూల్ అది, అంతే. ఒక క్రమం కోసం నీకు ఎంత ఆయన మాటకు లోబడుతున్నామనే విషయాన్ని గ్రహించడానికి, మనం లోబడటానికి అది నిర్ణయించారు. కానీ అంతకంటే శ్రేష్టమైనది మన హృదయార్పణే ఆయన కోరుకునేది అర్పణగా. ఇంకా వేరే అర్పణలు ఏం కావు కదండి. ఈ వాక్యం మీరు మరింత చక్కగా చాలా నెమ్మదిగా కూర్చొని ధ్యానించండి, చదవండి. మీకు ఇంకేమైనా అనిపిస్తే, ఇంకా ఇంకేమైనా రెఫరెన్స్లు దీని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. యేసయ్య దయ ఉంటే మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్.